హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 8th క్లాస్ సెమిస్టర్ 2లోని 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 7th చాప్టర్ ట్రయాంగిల్స్ ఎక్సైజ్ 7.3లో సమ్స్ చూద్దాం సార్. ఎక్సైజ్ 7.3లో మనకి 5 సమ్స్ ఉన్నాయి సార్. ఈ వీడియోలో 5 సమ్స్ చూద్దాము. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులోని ఫస్ట్ సమ్ 7.3లోని ఫస్ట్ సమ్ సార్. Triangle ABC and the triangle DBC are two isosceles triangles on the same base BC. అంటే మనకి డయాగ్రామ్ ఉంది సార్. డయాగ్రామ్లో ఏమంటున్నామా, ట్రయాంగిల్ ఏబిసి ఈ ట్రయాంగిల్, అలాగే ట్రయాంగిల్ డిబిసి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏంటంటే ఐసోలేస్ ట్రయాంగిల్స్ అని సార్. ఈ రెండింటికి కూడా సేమ్ బేస్ ఉంది. బీసీ అనే సేమ్ బేస్ మీద ఆధారపడి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. అయితే అండ్ వెర్టిసెస్ ఏ అండ్ డి ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద బీసీ. ఏ అండ్ డి అని వర్టిసెస్ ఉన్నాయి కదా సార్. ఏ అండ్ డి అనేవి రెండు కూడా ఒకే సైడ్ ఉన్నాయి. బీసీకి ఒకే సైడ్ ఉన్నాయి సార్. ఈ రెండు వర్టిసెస్ కూడా ఏ అండ్ డి అనే వర్టిసెస్ రెండు కూడా బీసీకి ఒకే సైడ్ ఉన్నాయని సార్. అలాగే ఇఫ్ ఏడి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ బీసీ అట్ పి. ఈ ఏడీని ఏం చేస్తున్నారంటమ్మా, ఏ నుంచి డీకి డ్రా చేసిన లైన్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఎక్కడి వరకు బీసీ లైన్ మీదకి ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఆ లైన్ ఎక్కడ టచ్ చేస్తుందంటే బీసీని పి వద్ద టచ్ చేస్తుంది సార్. ఎక్కడ టచ్ చేస్తుంది, పి అనే పాయింట్ వద్ద టచ్ చేస్తుంది. అయితే షో దట్ ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడీ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీడీ అని ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీపీ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి అని కూడా ప్రూవ్ చేయాలి సార్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏబీ ఇస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇందులో ఫస్ట్ సొల్యూషన్ మనకి ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేద్దాం సార్. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసే ముందు మనకి ఏంటమ్మా, ఏబీసీని డిబీసీ అనేవి ఐసోలేస్ ట్రయాంగిల్స్. ఏబీసీ అండ్ డిబీసీ ఆర్ ఐసోలేస్ ట్రయాంగిల్స్ సార్. ఐసోలేస్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకి ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉండి దాని ఆపోజిట్ సైడ్ దానికి ఇంకొక సైడ్ అన్నది ఎలా ఉంటుంది సార్, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ట్రయాంగిల్లో మొత్తం 3 సైడ్స్ ఉంటాయి సార్. 3 సైడ్స్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉండి 1 సైడ్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఐసోలేస్ ట్రయాంగిల్స్ అంటారు. అయితే ఫస్ట్ ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారు, ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏసీడీ ప్రూవ్ చేయమన్నారు సార్. కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసీడీ, ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసీడీ ఇది సార్. ట్రయాంగిల్ ఏబిడి ఈ ట్రయాంగిల్ సార్. అండ్ ఏసీడీ ఈ ట్రయాంగిల్. అంటే ఈ ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయని చూపించాలమ్మా, ఒకే విధంగా ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అంటే కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి సార్. అయితే రెండింటిలోని ఏడీ అనేది కాంగ్రెంట్ కదా సార్. ఏడీ అనేది ఏంటి, ఏడీ ఈక్వల్ టు ఏడీ సార్. ఏడీ అనేది ఎలా ఉంది, రెండు ట్రయాంగిల్స్ ఉంది కాబట్టి రెండు ట్రయాంగిల్స్ కూడా దాన్ని కామన్ సైడ్ అని రాసుకోవచ్చు. అలాగే ఏబీ ఈక్వల్ టు ఏసీ సార్. ఏబీ ఈక్వల్ టు ఏసీ, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏబీ అనేది ఉంది, ఏసీ అనేది ఉంది. ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది సార్. ఏసీ అనేది ఎందుకు అవుతుంది సార్, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ కాబట్టి ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది సార్. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ కాబట్టి ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారు సార్, ఇంకోటి ఉందంటే బీడీ అనేది డీసీకి ఈక్వల్ అవుతుంది. బీడీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది సార్, డీసీకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది సార్ అంటే ట్రయాంగిల్ బీడీసీ అనేది కూడా ఏమని ఇచ్చారు మనకి, బీడీసీ ఈజ్ ఆల్సో ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్. అది కూడా ఒక ఐసోలేస్ ట్రయాంగిలే కదా సార్. బీడీసీ అనేది కూడా ఒక ఐసోలేస్ ట్రయాంగిల్ కాబట్టి ఆ సైడ్స్ కూడా ఏమవుతాయి, రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే రెండు ట్రయాంగిల్స్లోని 3 సైడ్స్ ఈక్వల్గా అయినాయి. 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, కాంగ్రెంట్గా ఉంటాయి సార్. అంటే ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడీ బై ఎస్ఎస్ఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి సార్. 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్గా ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ సార్, సెకండ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారు మనల్ని, ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏసీపీ. అయితే ఆ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి సార్. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసీపీ అంటే ఏబిపి ఈ ట్రయాంగిల్ సార్. ఈ ట్రయాంగిల్ అలాగే ఈ ట్రయాంగిల్ అంటే మధ్య 2 లైన్స్ లేవనుకోండి సార్. ఇదొక ట్రయాంగిల్ కదా సార్. ఈ 2 ట్రయాంగిల్స్ని ప్రూవ్ చేయాలి.
అయితే రెండింటిలోని కామన్గా ఉంది కదా సార్, ఏపీ అనేది రెండింటిలోనే కామన్ సైడ్ సార్, అంటే ఏపీ ఈక్వల్ టు ఏపీ సార్, ఎందుకంటే రెండింటిలోనే కామన్ సైడ్ ఏపీ ఈక్వల్ టు ఏపీ అవుతుంది. అలాగే ఏబీ ఈక్వల్ టు ఏసీ, ఆల్రెడీ మనకి ఏబీ ఈక్వల్ టు బీసీ సార్, ఆల్రెడీ మనకి ఎందుకు సార్ ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఐసోలేస్ ట్రయాంగిల్ కాబట్టి ఏబీ అనేది ఏమవుతుంది సార్, ఏబీ అనేది బీసీకి ఈక్వల్ అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ సార్, అక్కడ మనకి నార్మల్గా 2 యాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ యాంగిల్ని 1 అనుకుందాం సార్, ఈ యాంగిల్ని 2 అనుకుందాం, ఈ యాంగిల్ 1 అనుకుందాం, ఈ యాంగిల్ని 2 అనుకోండి. ఆల్రెడీ ఇందాక ప్రూవ్ చేసాం ఈ ఏడిపిని అలాగే బీడీపీ ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్స్ ఏమని ప్రూవ్ చేసాం సార్, ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఇక్కడ యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, మనకి ఈక్వల్ అవుతాయి. దేని ప్రకారం సార్, బై సిపిసిటీ ప్రకారం ఆ టూ యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే బై సిపిసిటీ ప్రకారం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ సార్. అంటే ఏంటి, రెండు కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ ఉన్నాయంటే కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్లో అన్ని యాంగిల్స్ అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి సార్, ఈక్వల్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారం అక్కడున్న ఈ రెండు యాంగిల్స్ ఏమని తీసుకోవచ్చు సార్, ఈక్వల్ అని తీసుకోవచ్చు. అయితే 2 ట్రయాంగిల్స్లో 2 సైడ్స్ 1 యాంగిల్ ఈక్వల్ అయింది సార్, కాబట్టి ఆ 2 ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబీపీ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీపీ బై ఎస్ఏఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ సార్, థర్డ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారమ్మా, ఏబీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి. అంటే ఏపీ అనేది ఏం చేస్తుందంటే, ఏపీ అనే లైన్ ఉంది కదా సార్, ఈ ఏపీ అనే లైన్ అనేది యాంగిల్ ఏని యాంగిల్ డీని కూడా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని చూపించాలి సార్. థర్డ్ పాయింట్ సార్, థర్డ్ పాయింట్ ప్రూవ్ చేయాలి మనం. అంటే ఫస్ట్ అక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రూవ్ చేస్తాం, యాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు అది కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడి. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసాం కదా సార్. అంటే మళ్ళీ ఒకసారి ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం సార్. ఇచ్చిన ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే రఫ్ డయాగ్రామ్ ప్రకారం సార్ ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అని తెలుసు. ఏబిడి అనే ట్రయాంగిల్ ఏసీడి అనే ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్ ఈక్వల్ అని తెలుసు. అది ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అవుతుంది కదా సార్. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 దేంట్లో అవుతుందమ్మా, బై సిపిసిటీ ప్రకారం ఆ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్గా ఉంటాయి సార్. సేమ్ అలాగే ఇంకో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, బీపీడి ట్రయాంగిల్ బీపీడి అలాగే ట్రయాంగిల్ డిపిసి. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి సార్. ఇన్ ట్రయాంగిల్ బీపీడి అండ్ ట్రయాంగిల్ పీడీసీ ఆ 2 అంటే ఈ కింద ఉన్న 2 ట్రయాంగిల్స్, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంది సార్. 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే డిపి ఈక్వల్ టు డిపి సార్. డిపి రెండింటిలోనే డిపి ఉంది కదా సార్, డిపి అనేది కామన్గా ఉంది సార్. డిపి ఈక్వల్ టు డిపి అంటే కామన్ సైడ్ కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అలాగే బీడీ ఈక్వల్ టు డిసి సార్, బీడీ ఈక్వల్ టు డిసి. ఎందుకు సార్, ఈ ట్రయాంగిల్ అనేది ఏంటి, ఐసోలేస్ ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ బీడీసీ అనేది ఐసోలేస్ ట్రయాంగిల్ కాబట్టి అది ఏమవుతుందమ్మా, బీడీ అనేది ఈక్వల్ అవుతుంది సార్. ట్రయాంగిల్ బీడీసీ ఈజ్ అండ్ ఐసోలేస్ ట్రయాంగిల్ కాబట్టి. అలాగే నెక్స్ట్ బీపీ ఈక్వల్ టు బీసీ సార్, బీపీ ఈక్వల్ టు పీసీ. అంటే ఈ 2 మొత్తం ఈ ట్రయాంగిల్ అనేది ఈక్వల్ సార్. మొత్తం 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ టూ సైడ్స్ కూడా ఏమవుతాయమ్మా, ఈక్వల్ అవుతాయి సార్. దేని ప్రకారం సార్, సిపిసిటీ ప్రకారం ఆ 2 సైడ్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి సార్ బై సిపిసిటీ ప్రకారం. 2 ట్రయాంగిల్స్లోని 3 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి సార్. 3 సైడ్స్ ఈక్వల్ అయితే 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయమ్మా, ఈక్వల్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ బీపీడి సిమిలర్ కాంగ్రెంట్ ట్రయాంగిల్ పీడీసీ సార్. అంటే 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి. దేని ప్రకారం సార్, బై ఎస్ఎస్ఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం. ఎస్ఎస్ఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం 2 ట్రయాంగిల్స్ ఏమైనాయి సార్, ఈక్వల్ అయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్స్, ఈ యాంగిల్ 3 అనుకోని, ఈ యాంగిల్ 4 అనుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, మనకి ఈక్వల్ అవుతాయి సార్. అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. అంటే ఈ లైన్ అనేది ఏం చేస్తుంది సార్, ఈ 1ని 2ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. యాంగిల్ 3ని యాంగిల్ 4ని కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది సార్.
నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారమ్మా? ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏపీ ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. ఈ బీసీకి ఏపీ అనేది ఏమని ప్రూవ్ చేయాలి? పర్పెండిక్యులర్ లైన్ అని ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలమ్మా? పర్పెండిక్యులర్ లైన్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇదిగోండి సార్, ఇది పర్పెండిక్యులర్ లైన్ అంటే 90 degrees అని ప్రూవ్ చేయాలి. అంటే పీ దగ్గర యాంగిల్ ఎంత ఉందని ప్రూవ్ చేయాలమ్మా? 90 degrees ఉంటుందని ప్రూవ్ చేయాలి. దానికోసం ఆల్రెడీ మనం ఇప్పుడు దీని ముందు ప్రూవ్ చేసాం సార్. ట్రయాంగిల్ బీపీడి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ పీడీసీ. ట్రయాంగిల్ బీపీడి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ బీడీసీ అని ప్రూవ్ చేసాం సార్. దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ 5 అనుకోండి సార్, యాంగిల్ 6 అనుకోండి. అంటే ఆ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతుంది సార్? ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది బై సిపిసిటీ ప్రకారం. సిపిసిటీ ప్రకారం రెండు యాంగిల్స్ ఈక్వల్ సార్. అయితే ఈ రెండు యాంగిల్స్ మొత్తం యాడ్ చేయండి. ఈ రెండు యాంగిల్స్, ఇది ఒక బీసీ అనేది ఒక స్ట్రైట్ లైన్ సార్. బీసీ అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే రెండు యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయమ్మా? లీనియర్ పెయిర్లో ఉంచాం సార్. ఈ లీనియర్ పెయిర్లో ఉంటే యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ ఎంత సార్? యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే లీనియర్ పెయిర్ కాబట్టి అక్కడ ఉన్న యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయి సార్? రెండు యాంగిల్స్ కలిపితే 180కి ఈక్వల్ అవుతాయి సార్. అయితే యాంగిల్ 5 యాంగిల్ 6 ఈక్వల్. యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 అంటే యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 5 రాసుకోవచ్చు కదా సార్. అంటే యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్ టు 180 degrees సార్. ఇప్పుడు 2 యాంగిల్ 5 ఈక్వల్ ఏమవుతుందమ్మా? 180 degrees. అప్పుడు యాంగిల్ 5 ఈక్వల్ టు 180/2. అంటే యాంగిల్ 5 ఈక్వల్ ఎంత వచ్చింది సార్? 90 degrees. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అని వచ్చిందమ్మా? ఇక్కడ యాంగిల్ ఎంత అని వచ్చింది? 90 degrees అని వచ్చింది. అంటే ఇప్పుడు పి అనేది ఏమవుతుంది సార్? పి అనేది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది సార్. ఏపీ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఓకేనా సార్? ఇది మనకి ఎక్సర్సైజ్ ఫస్ట్ సమ్ సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, AD is an altitude of an isosceles triangle. AD is an altitude of an isosceles triangle ABC and in which AB equal to AC. Show that. అంటే మనకి ABC అనే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉందండి సార్. ABC అనే ఐసోసెలస్ ట్రయాంగిల్ సార్. ABC అనే ఐసోసెలస్ ట్రయాంగిల్లో AD అనేది ఏంటంటే సార్? AD అనేది ఒక ఆల్టిట్యూడ్ అండి సార్. AD is an altitude సార్. ఆల్టిట్యూడ్ అయితే మనకి ఏమైనా ప్రూవ్ చేయమంటున్నారమ్మా? AB ఈక్వల్ టు AC సార్. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయని సార్? మళ్ళీ మనకి ఈక్వల్గా ఉన్నాయి. అయితే షో దట్ AD బైసెక్ట్స్ BC. AD అనేది దేని బైసెక్ట్ చేస్తుందని చెప్పాలి? AD బైసెక్ట్స్ BC. అంటే BD ఈక్వల్ టు BC అని చూపించాలి. BD ఈక్వల్ టు BC. బైసెక్ట్ అంటే ఏంటి? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని చూపించాలి. అలాగే AD బైసెక్ట్స్ యాంగిల్ A. ఈ యాంగిల్ Aని కూడా AD అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని చూపించాలి సార్. దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిందే రాసుకుందాం సార్. ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సార్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా సార్ అందరికి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి ఒక ట్రయాంగిల్లో 3 sides ఉంటాయి. అందులో 2 sides ఈక్వల్గా 1 side డిఫరెంట్గా ఉంటే అలా ఉన్న ట్రయాంగిల్స్ ఏమని పిలుస్తారు? ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అని పిలుస్తారు. అయితే ఇందులో ఏబి ఈక్వల్ టు ఏసీ సార్. ఆల్రెడీ తెలిసిందే కదా సార్, ఇచ్చిన పాయింటే సార్. ఏబి ఈక్వల్ టు ఏసీ. అయితే ఇక్కడ మనకి 2 triangles ఉన్నాయి. ఏబిడిని ఏసీడి అనే 2 triangles ఉన్నాయి సార్. ఆ 2 triangles తీసుకోండి. in triangle ABD and triangle ACD సార్. AD అనేది రెండింటిలో కామనే కదా సార్. AD ఈక్వల్ టు AD సార్. రెండింటిలో 2 triangles ఉన్నాయి, కామన్ సైడ్ సార్. అలాగే మనకు అక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ దీని 1 అనుకోండి, దీని 2 అనుకోండి సార్. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి రెండింటికి కూడా ఆల్టిట్యూడ్ కాబట్టి రెండింటి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees ఉంటుంది. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? 90 degrees అవుతుంది. అలాగే మనకు క్వశ్చన్లు ఇచ్చారు సార్. ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చారు సార్. అయితే ఒక ట్రయాంగిల్లో ఒక 2 triangles ఉన్నాయి సార్. 2 triangles 2 sides 1 యాంగిల్ ఈక్వల్ అయిందంటే 2 triangles ఏమవుతాయి సార్? కాన్గ్రెంట్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిడి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడి సార్. ఏ రూల్ ప్రకారం సార్? బై ఎస్ఏఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం 2 triangles ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. అలాగే నెక్స్ట్ మనకి దీని ప్రకారం అంటే బీడీ ఈ 2 triangles ఈక్వల్ అమ్మా. 2 triangles ఈక్వల్ అయితే అందులో ఉన్న 2 sides కూడా ఈక్వల్ అవ్వవు సార్. బీడీ అనేది డీసీ అనేది ఈక్వల్ అవ్వా? బీడీ ఈక్వల్ టు డీసీ సార్. బీడీ ఈక్వల్ టు డీసీ బై సిపిసిటీ ప్రకారం 2 triangles ఏమవుతాయి? 2 sides ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. అయితే ఫస్ట్ పాయింట్ ఇచ్చింది, దేర్ఫోర్ ఏడి బైసెక్ట్స్ బీసీ. ఏడి బైసెక్ట్స్ బీసీ. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారమ్మా? ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ 3 అని తీసుకుని యాంగిల్ని 4 అని తీసుకోండి సార్.
ఏడి అనేది ఏం చేస్తుందంటమ్మా, ఈ యాంగిల్స్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అయితే మనకు ఆల్రెడీ మన దగ్గర ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడీ అని ఉంది సార్. ట్రయాంగిల్ ఏబిడి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడీ అని ఉంది. 2 ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అయితే అందులో ఇక్కడ ఉన్న యాంగిల్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి కదా సార్. దేని ప్రకారం, సిపిసిటీ ప్రకారం 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి సార్. బై సిపిసిటీ ప్రకారం 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయమ్మా, ఈక్వల్ అవుతాయి. అంటే దీని ప్రకారం ఏం చెప్పొచ్చు సార్, ఏడి బైసెక్స్ యాంగిల్ ఏ. ఓకేనా సార్, ఇది మనకి సెకండ్ సమ్ సార్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, 2 sides AB and BC and AB and BC and the median AM of one triangle ABC are respectively equal to the sides PQ and QR and the median PN of triangle PQR. అంటే 2 triangles ఉన్నాయి, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే 2 triangles ఉన్నాయి సార్. 2 trianglesలో ట్రయాంగిల్ ఏబిసిలో ఏఎం అనేది ఒక మీడియన్, పీక్యూఆర్లో పిఎన్ అనేది ఒక మీడియన్ అని సార్. అయితే ఇందులో మనకి ఏబి అనేది ఈక్వల్ పీక్యూ, ఏబి పీక్యూ అనేవి సైడ్స్ 2 sides ఈక్వల్ అండి సార్. అలాగే ఏఎం అనేది పిఎం అనే 2 sides కూడా ఎలా ఉంటాయండి సార్, ఈక్వల్గా ఉంటాయండి. అలాగే బిఎం క్యూ అని కూడా ఈ 2 sides కూడా ఎలా ఉంటాయండి సార్, ఈక్వల్గా ఉంటాయండి సార్. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా, షో దట్ ట్రయాంగిల్ ఏబిఎం కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబిఎం, ఈ ట్రయాంగిల్ సార్ ట్రయాంగిల్ ఏబిఎం, ఈ ట్రయాంగిల్ సార్, ఈ ట్రయాంగిల్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అని ప్రూవ్ చేయాలి. అలాగే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని కూడా ప్రూవ్ చేయాలి సార్. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేద్దాం సార్. అయితే ట్రయాంగిల్స్ ఏంటో ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ పీక్యూఎన్, ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ పీక్యూఎన్ సార్. ఆ 2 triangles తీసుకుందాం సార్. ఈ 2 అంటే ఏబిఎన్ అంటే ఈ ట్రయాంగిల్ సార్, అంటే ఇక్కడ 1 అని వేస్తున్నాయి, ఇక్కడ 2 అని, ఈ 2 triangles సార్. ఈ 2 trianglesలో ఆల్రెడీ ఇచ్చిందే కదా సార్, ఏబి ఈక్వల్ టు పీక్యూ అని ఇచ్చాడు. ఏబి ఈక్వల్ టు పీక్యూ గివెన్ క్వశ్చన్లో ఇచ్చాడు సార్ మనకి ఈక్వల్ అని. అలాగే పిఎన్ అనేది ఏంటి సార్, పిఎన్ అనేది ఏఎం అనేది ఈక్వల్ సార్. పిఎం అనేది ఏఎం అనేది కూడా ఎలా ఉంటాయి సార్, ఈక్వల్ ఉంటుంది. ఇది కూడా మనకి గివెన్ సార్, ఇచ్చిందే. అలాగే బీసీ అనేది క్యూఆర్కి కూడా ఈక్వల్ సార్. బీసీ అనేది ఎలా ఉంటుంది సార్, క్యూఆర్కి ఈక్వల్. అయితే మనకి ఇక్కడ బిఎం క్యూఆర్నే కావాలి సార్. అంటే దీన్ని బీసీని హాఫ్ బీసీ అని రాసుకోవచ్చా సార్, క్యూఆర్ని కూడా హాఫ్ క్యూఆర్ అని రాసుకోవచ్చా, అంటే హాఫ్ అని రాసుకోవచ్చా సార్. బోత్ సైడ్స్ మనకి 1/2తో మల్టిపుల్ చేస్తాం సార్. 1/2తో మల్టిపుల్ చేస్తే 1/2 బీసీ 1/2 క్యూఆర్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎం అనేది ఏంటి సార్, మిడ్ పాయింట్ అనుకోండి సార్. బీసీని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అంటే బి నుంచి ఎంకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో ఎం నుంచి సికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు హాఫ్ బీసీ అంటే బిఎం అని రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ క్యూఆర్ సార్, క్యూఆర్ అంటే క్యూ నుంచి ఎన్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో ఎన్ నుంచి ఆర్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి హాఫ్ క్యూఆర్ అంటే ఏం రాసుకోవచ్చు సార్, క్యూఎన్ అని రాసుకోవచ్చు. అంటే బిఎం ఈక్వల్ టు క్యూఎన్. అంటే 2 triangles ఉన్నాయి, 2 trianglesలో 3 sides ఈక్వల్ అయినాయి సార్. 3 sides ఈక్వల్ అయితే 2 triangles ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిఎం కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఎన్, ట్రయాంగిల్ ఏబిఎన్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఎన్. దేని ప్రకారం సార్, బై ఎస్ఎస్ఎస్ కాన్గ్రెన్సీ. నెక్స్ట్ ఇంకో పార్ట్ ప్రూవ్ చేయాలి కదా సార్. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేవి కాన్గ్రెంట్ అని ప్రూవ్ చేయాలి. అంటే ట్రయాంగిల్ ఏబిసి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని ప్రూవ్ చేయాలి సార్. అయితే 2 triangles తీసుకోండి, ట్రయాంగిల్ ఏబిసి అలాగే ట్రయాంగిల్ పీక్యూఆర్ అనే 2 triangles తీసుకోండి. 2 trianglesలో మనకి ఏం తెలుసు సార్, ఏబి ఈక్వల్ టు పీక్యూ అని ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు సార్. అలాగే బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అని కూడా ఇచ్చారు, బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు మొత్తం ఈ 2 triangles ఈక్వల్ అయినా సార్. ఈ 2 triangles ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ బి యాంగిల్ క్యూ కూడా ఈక్వల్ అవుతాయి కదా సార్. సిపిసిటీ ప్రకారం యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ సార్ బై సిపిసిటీ. అంటే 2 trianglesలో 2 sides 1 యాంగిల్ ఈక్వల్ అయింది. అంటే ఆ 2 triangles కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. దేని ప్రకారం సార్, బై ఎస్ఏఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం 2 triangles ఏమవుతాయేమో మనకి ఈక్వల్ అవుతాయి సార్. బై ఎస్ఏఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం ఆ 2 triangles ఈక్వల్ అవుతాయి సార్. ఓకేనా సార్, ఇది థర్డ్ సమ్ సార్. నెక్స్ట్ 4th one,
బిఈ అండ్ సిఎఫ్ ఆర్ టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందండి సార్. ఏబిసి అనే ట్రయాంగిల్లో ఈ బిఈని సిఎఫ్ అనేవి ఏంటంటే సార్ టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అండి సార్. అయితే యూజింగ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ప్రూవ్ ద ట్రయాంగిల్ ఏబిసి అని. అయితే ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ వాడి ట్రయాంగిల్ ఏబిసిని ఏమైనా ప్రూవ్ చేయాలి మనం? ఐసోలేస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. అయితే ట్రయాంగిల్ ఏబిసి అనేది తీసుకోండి సార్. ఒక ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి అనే ట్రయాంగిల్లో బిఈని సేమ్ యాజ్ యూజువల్ సిఎఫ్ అనేవి ఏంటి రెండు ఆల్టిట్యూడ్స్ సార్. బిఈ అండ్ సిఎఫ్ అనేవి రెండు ఏంటి సార్ ఆల్టిట్యూడ్స్. అంటే ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి 90 degrees యాంగిల్ ఉంటుంది సార్. 90 degrees యాంగిల్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా? ఈ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఐసోలేస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇచ్చిన పాయింట్ తీసుకుందాం సార్. బిఈ ఈక్వల్ టు సిఎఫ్ సార్. బిఈ ఈక్వల్ టు సిఎఫ్. ఎందుకు సార్ బిఈ ఈక్వల్ టు సిఎఫ్? ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చింది. టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఆ రెండు కూడా ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ సార్. దేనికి? ఏ ట్రయాంగిల్ది? ట్రయాంగిల్ ఏబిసి యొక్క టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ సార్. అలాగే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం సార్. ట్రయాంగిల్స్ ఏంటి? బిఎఫ్సి. ఇంకోండి సార్ బిఎఫ్సి. ఈ ట్రయాంగిల్ ఒకటి, బిఈసి అనే ట్రయాంగిల్. ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకోండి సార్. అంటే ఇన్ ట్రయాంగిల్ బిఎఫ్సి అండ్ ట్రయాంగిల్ బిఈసి. ట్రయాంగిల్ బిఎఫ్సి అండ్ ట్రయాంగిల్ బిఈసి ఈ టూ ట్రయాంగిల్స్ సార్. బిఎఫ్సి అలాగే బిఈసి ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటే టూ ట్రయాంగిల్స్లో చూడండి యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 90 degrees సార్. ఎందుకంటే ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఎప్పుడు కూడా అట్లా యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees ఉంటుంది. అలాగే బిఎఫ్ ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు సిఎఫ్ సార్. బిఈ ఈక్వల్ టు సిఎఫ్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు మనకి గివెన్. అలాగే నెక్స్ట్ మనకి రెండింటిలో కూడా కామన్గా బీసీ అనేది రెండింటిలోనూ కామన్గా ఉంది కదమ్మా. బీసీ ఈక్వల్ టు బీసీ సార్. బీసీ అనేది టూ ట్రయాంగిల్స్లోని కామన్గా ఉంది సార్. కాబట్టి రెండు ట్రయాంగిల్స్లో రెండు సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్ అయితే ఆ టూ ట్రయాంగిల్స్ కూడా ఎలా ఉంటాయమ్మా? కాన్గ్రెంట్ అవుతాయి సార్. అంటే ట్రయాంగిల్ బిఎఫ్సి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ బిఈసి. ట్రయాంగిల్ బిఈసి బై ఎస్ఏఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం టూ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి సార్. టూ ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ సార్. టూ ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అంటే అందులోనే యాంగిల్స్ ఈక్వల్ అవ్వా సార్. అంటే ఇప్పుడు యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ అవ్వా సార్. ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా సార్. ఎందుకంటే బై సిపిసిటీ ప్రకారం ఏదైనా రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అంటే అందులో ఉన్న సైడ్స్ అలాగే యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి బై సిపిసిటీ ప్రకారం సార్. ఇప్పుడు యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ అయింది సార్. యాంగిల్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏసీ సార్. యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏబి. ఇప్పుడు యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి సార్. అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఎందుకు సార్? సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ సార్. ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి సార్. యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అయితే ఒక ట్రయాంగిల్ ఉంది సార్. ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ అని, థర్డ్ సైడ్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి? ఆ ట్రయాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్ అవుతుంది. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్. ఓకేనా సార్? ఇది మనకి 4th క్వశ్చన్ సార్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఉంది 7.3 ఎక్సైజ్ 5th క్వశ్చన్ సార్. 5th క్వశ్చన్ ఏం అడిగారంటే సార్ ఏబిసి ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్. అగైన్ మళ్ళీ ఏబిసి అనేది ఒక ఐసోలేస్ ట్రయాంగిల్ అండి సార్. విత్ ఏబి ఈక్వల్ టు ఏసీ. డ్రా ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ. దెన్ షో దట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయాలి. అంటే ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందండి సార్. ఏబిసి అనే ఐసోలేస్ ట్రయాంగిల్ ఉందమ్మా. ఏబిసి అనే ఐసోలేస్ ట్రయాంగిల్ ఉంటే ఏబిసి అనే ఐసోలేస్ ట్రయాంగిల్లో ఏబిని ఏసీ ఎలా ఉన్నాయని సార్? ఈక్వల్గా ఉన్నాయని సార్. అయితే ఇప్పుడు డ్రా ఏపీ పర్పెండిక్యులర్ టు ఏపీని డ్రా చేయమన్నాడు. దేనికి పర్పెండిక్యులర్గా సార్? బీసీకి పర్పెండిక్యులర్గా ఒక యాంగిల్ అనేది డ్రా చేయమన్నాడు సార్. డ్రా చేయమన్నప్పుడు యాంగిల్ బి ఈక్వల్ యాంగిల్ సి అని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా మనకు తెలుసు ఈ రెండు ఈక్వల్ సైడ్స్. ఈ రెండు ఈక్వల్ సైడ్స్ అయితే ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ కూడా యాంగిల్స్ ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. కానీ మనల్ని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి నార్మల్గా ప్రూవ్ చేద్దాం సార్. ఏబిసి ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్. ఇచ్చిన ప్రకారమే ఏబిసి అనేది ఏంటి సార్? ఏబిసి ఈజ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్.
అప్పుడు ఆల్రెడీ క్వశ్చన్లో అదే సార్ ఏబీ ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు కదా సార్, ఏబీ ఈక్వల్ టు ఏసీ. అలా అయితే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి సార్, ఇన్ ట్రయాంగిల్ ఏబీపీ అండ్ ట్రయాంగిల్ ఏపీసీ. ట్రయాంగిల్ ఏపీసీ అనే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఇది ఏబీపీ అండ్ ఏపీసీ, ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఏపీ అనేది రెండింటిలోనే కామన్గా ఉంది కదమ్మా, ఏపీ ఈక్వల్ టు ఏపీ సార్. ఏపీ ఈక్వల్ టు ఏపీ అనేది ఏంటి, కామన్ సైడ్ సార్ రెండింటిలో కూడా. అలాగే ఏబీ ఈక్వల్ టు ఏసీ సార్, ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇవ్వబడింది సార్, గివెన్. అలాగే నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా, 90 డిగ్రీస్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా పీ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది సార్, 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ ఈక్వల్ ఎంతమ్మా, 90 డిగ్రీస్ సార్. అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ 2 ట్రయాంగిల్స్లోని 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి, ఒక యాంగిల్ ఈక్వల్ అయింది సార్. ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి, కాన్గ్రెంట్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబీపీ కాన్గ్రెంట్ ట్రయాంగిల్ ఏపీసీ బై ఎస్ఏఎస్ కాన్గ్రెన్సీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయమ్మా, కాన్గ్రెంట్ అయినాయి సార్. అంటే ఈక్వల్ అవుతాయి. కాన్గ్రెంట్ అంటే ఈక్వల్ అన్నట్టు, అంటే మొత్తం సైడ్స్ మొత్తం యాంగిల్స్ ఎలా ఉన్నట్టు సార్, ఈక్వల్గా ఉన్నట్టు అర్థం సార్. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి సార్. 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయితే అందులో ఉన్న 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వవు సార్. అంటే 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయినట్టే కదా సార్ అప్పుడు మనకి. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి సార్. దేని ప్రకారం సార్, బై సిపిసిటీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి సార్. ఓకేనమ్మా, ఇది మనకి 5th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. వాళ్ళ వీడియోలోని ఎక్సర్సైజ్ 7.3లోని 1 to 5 సమ్స్ చూసాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.